నమస్కారం అందరికీ సామాన్య ప్రజావేదిక తరఫు నుంచి కాంగ్రెస్ ఇచ్చిన పథకాలు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఇవ్వలేకపోయింది అనేది టాపిక్ ఇవ్వాలా. సో నేను ఒక వీడియో పెడతా, ఆ వీడియో చూసినాక మనం మన టాపిక్ మాట్లాడుకుందాం. ప్రజలు ఎందుకు మొన్న ఓడించారు? మిమ్మల్ని ఓడించారా, ఎమ్మెల్యేలను ఓడించారా? ఇట్స్ గుడ్ క్వశ్చన్. ఏమైందండి, సింపుల్ అండి. మేము మంచిగా కులము మతము వర్గము అనే భేదం లేకుండా అన్ని రకాల ప్రజల్ని కూడా అన్ని రకాల స్కీమ్లు అందించి కడుపులో బిడ్డలాగా సాదుకున్నాం, కంటికి రెప్పలాగా కాపాడుకున్నాం. ఎవరికి ఏ లోటు రానియలే. ఎస్, అందరిని ఆదుకున్నాం, రైతాంగాన్ని అందరినీ. ఏమైంది వాళ్ళకి? మేము రైతు బంధు ఇచ్చినాం, మంచిగా పెట్టుబడి వచ్చింది, పంటలు కొంటా ఉన్నాం, డబ్బులు వస్తున్నాయి, నీళ్లు వచ్చినాయి, కాళేశ్వరం వచ్చింది, బ్రహ్మాండంగా వాటర్ వస్తూ ఉంది, కడుపు నిండిపోయింది, కరెంట్ వస్తూ ఉంది, ఇబ్బంది లేదు. దాని మీద కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చిందండి. రైతు బంధుకు మేము 10,000 ఎకరానికి ఇస్తే వాళ్ళు 15,000 చెప్పారు. మేము పెన్షన్ 2,000 చెప్తే వాళ్ళు 4,000 చెప్పారు. మేము కళ్యాణ లక్ష్మి 1,00,000 ఇస్తే వాళ్ళు తులం బంగారం ఇస్తామన్నారు. నిరుద్యోగులకు 4,000 గుర్తిస్తామన్నారు. మొత్తం హామీలు వాళ్ళు ఇచ్చిన 420 హామీలు. వీటికి ఏమైందంటే ఒక 1.8% కదా మాకు తేడా వచ్చింది. ఆ ప్రజలు కడుపు నిండింది కాబట్టి అన్ని వచ్చినాయి. ఆడిపోతారా? మిషన్ భగీరథ వచ్చింది, నీళ్ళు కట్టమైపోయింది, మంచినీళ్ళ బాధ పోయింది, సాగునీళ్ళ బాధ పోయింది, కరెంట్ బాగా పోయింది, ఇంకా ఉల్టా మీదికి వెళ్ళి ఇవన్నీ ఇస్తామంటున్నారు కదా అని ఒక 2-3% ప్రజలు అటు చేయి దాపుతుంది. దాంతో మా అధికారం పోయింది. వీడియో చూసారు కదా మీరు అందరూ. సో బీఆర్ఎస్ పార్టీ ఈ పథకాలు ఇవ్వాలంటే ఇవ్వచ్చు కదా, బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఇవ్వలేకపోయింది? కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇచ్చింది? బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు సంసారం చేసి, సో మన బడ్జెట్ ఏంది, మనం ఎంతవరకు పెట్టగలుగుతాము, మనం ఎంతవరకు ఫంక్షన్ చేస్తే ఎంతమందికి మనం పెట్టే కెపాసిటీ ఉంది, దాన్ని బట్టే ఆలోచించి చేసే మనకి బీఆర్ఎస్ ఏం పథకాలు ఇవ్వాలి అవే పథకాలు ఇచ్చింది. కాంగ్రెస్ ఏం చేసింది? అడ్డవులుగా పథకాలు ఇచ్చేసింది. ఒక్కటనే నెరవేర్చింది ఆ కాంగ్రెస్ కరెక్ట్గా? అంటే ఇలా నేను కేసీఆర్కి ఏం సపోర్ట్ చేస్తలేదు, రేవంత్ రెడ్డి నేను కిందేస్తలేదు, నేను జస్ట్ నార్మల్ టాపిక్ మాట్లాడుతున్నా అంతే. ఇలా ఏ పార్టీకి సపోర్ట్ కాదు. నేను సామాన్య ప్రజావేదిక అని ఒక ఛానల్ పెట్టుకున్నా, ఛానల్ తరఫే మాట్లాడతా అంతే తప్పించి నేను కేసీఆర్కి సపోర్ట్ చేయాలి, రేవంత్ రెడ్డిని ఇట్లనని కాదు, ఈక్వల్గా మాట్లాడతా. సో ఇప్పుడు మన పాత కొడులకి తెలుసు సంసారం ఎంత చేయాలి, ఎట్లా చేయాలి, మన బడ్జెట్ ఏంది, మన చుట్టాలు ఎంతమంది, మన చుట్టాలకు ఎంతమందికి ఎంత పెడితే బాగుంటుంది, మొత్తం ఉండలేదంటే ఇలా పెట్టేస్తే రేపు పొద్దున మన చుట్టాలకు ఏం పెడతాము, మనం ఏం తింటాము అని ఆలోచించే కదా. కేసీఆర్ ఏం పథకాలు అవే పథకాలు ఇచ్చాడు. ఇవ్వాలంటే కేసీఆర్ కూడా ఇస్తాడు కదా పథకాలు, ఎందుకు ఇవ్వలేదు? కొంచెం ఆలోచించే.